హాయ్ అండి. నిన్న ఏకాదశి పండగ సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఓన్లీ లడ్డూలు చేశారు. మిగతా ఏం ఐటమ్స్ చేయలేదు. ఎందుకంటే అందరికీ ఒకే రోజు లీవ్ కనుక. సో ఇది లడ్డు పిండి కన్సిస్టెన్సీ అనేది మా అక్క కలుపుతుంది. పిండి కలుపుకొని అందులో ఆమె పేరు రాసుకుంటుంది, అంజలి అని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ బూందీ జల్లెట్లో ఇది బూందీ కొట్టుకోవాలండి. బూందీ మా అక్క కొడుతుంటే మా మమ్మీ తీస్తుంది. చూడండి, అయితే బూందీ అనేది మొత్తం కాలకూడదు. కొద్దిగా ఒక 30-40% కాలిన తర్వాతనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే గట్టిగా అయితే లడ్డు అది ఎక్కడికక్కడికి బూందీ విడిపోతుంది. సో ఇట్లా ఒక 50 కంటే తక్కువ కాలిన తర్వాతనే తీసుకొని, 50% కంటే ఎక్కువ కాలకూడదు. అయితే ఈ కాలిందాన్ని ఏం చేస్తారంటే 2 చేతులతో స్మాష్ చేసుకోవాలి. చూడండి, మిగతా శనగపిండి కూడా బూందీ కొడుతున్నారు. అయితే శనగపిండిలో ఏమీ వేయద్దు, జస్ట్ వాటర్ వేసి కలుపుకోవాలంతే. చూడండి, ఈమె మా అక్క. ఇప్పుడు ఇదంతా తీసిన తర్వాత కొద్దిగా వేడి ఉన్నప్పుడే చేతులతో మొత్తం స్మాష్ చేసుకోవాలి. అయితే చేతులు కాలుతుంటే కొద్దిగా చేతులు అనేది వాటర్తో తడి చేసుకొని మా అక్క మా మమ్మీ ఇద్దరు దీన్ని స్మాష్ చేశారు. చూడండి, ఇలా స్మాష్ చేస్తున్నారు. ఇట్లా అయింది. ఇప్పుడు చక్కెర పాకం కోసం ఈ గ్లాస్తో 2 గ్లాసులన్నర చక్కెర తీసుకొని ఓన్లీ అది తడిసేంత మందం మాత్రమే వాటర్ పోసుకున్నాము. ఎక్కువ పోయకూడదు, చక్కెర తడవాలంతే. చూడండి, ఆమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తను కూడా వీడియో తీసుకుంటుంది, మేధాస్ వరల్డ్. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకొని ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి. చూడండి, మిగతాదంతా మా అమ్మ స్మాష్ చేస్తుంది. ఇట్లా మొత్తం చేసిన తర్వాత ఈ చక్కెర పాకంని మంచిగా కలుపుకోవాలి. ఈ స్మాష్ చేసిన దానిలో మనకు కావాల్సినంత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం కలుపుకుంటున్నాం. ఇక్కడ పాకం రెడీ అవుతుంది. చూడండి, పాకం మరుగుతుంది. ఈ పాకం అనేది తీగ పాకం రావాలి. ఎలా అంటే ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ పాకం వేసుకుంటే ఇది ఇట్లా తీగలాగా రావాలి. చేత్తో ఇలా అంటే అట్లా అయితేనే పాకం వచ్చినట్టు. చూడండి, ఇట్లా తీగ ఇట్లా వస్తే పాకం వచ్చినట్టు. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఈ స్మాష్ చేసుకున్న బూందీ అంతా ఉంది కదా, అంతా ఇందులో వేసి ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి. మొత్తం ఆ షుగర్ పాకం అంతా కలిసేటట్టుగా. చూడండి, మా ఒకళ్ళు కలుపుతుంటే ఒకరు వేస్తున్నారు. మా అక్క కలుపుకుంటూ వీడియో తీసుకుంటుంది. మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా మొత్తం కలుపుతూనే ఉండాలి. కింద నుంచి పైన వరకు కిందికి మీదకి వేసుకుంటూ కలపాలి. ఇట్లా కలిపిన దాంట్లో కొంచెం అంతా తీసుకొని లడ్డూలా వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మా అమ్మ కడుతుంది లడ్డు. చూడండి, వేడి అవుతుంది. ఓకే, ఇట్లా అయితే లడ్డు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని అన్నిటినీ వేడి ఉన్నప్పుడే ఒత్తుకోవాలండి. చూడండి, ఒకదానికొకటి ఎంత మంచిగా అంటే అంత మంచిగా అవుతుంది. ఇంకా మనకి ఇందులో కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బాదం, కిస్మిస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం లడ్డూలన్నీ ఇలా రెడీ చేస్తున్నారు. ఓన్లీ ఒక 1 అవర్లోనే ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. మళ్ళీ సాయంత్రానికి ఎక్కడోళ్ళు అక్కడ డ్యూటీల మీద వెళ్ళిపోయిండ్రు. మా అక్క మా అమ్మ ఇద్దరు కలిసి
లడ్డు అంతా ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత అన్ని లడ్డూలు అయిన తర్వాత మా అందరికీ ఎక్కడెక్కడ కౌంట్ చేసి మరి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని లడ్డూలు వస్తాయి అని చెప్పేసి. సో మేము ఎక్కువ మంది కాబట్టి మనిషికి 4 లడ్డూలు అయితే వచ్చినాయి. పర్ హెడ్ 4 వచ్చాయి. మా అక్క వాళ్ళు 3, మేము 3, మా చెల్లి వాళ్ళు 3, ఇంకో చెల్లి వాళ్ళు 2, మా అమ్మ నాన్న, మా నాన్నమ్మ తాత. ఇంతమందికి ఈ లడ్డూలు అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. చూడండి, ఈమె మా అక్క. ఇలా ఒకళ్ళు పెద్దగా చేస్తే ఒకళ్ళు చిన్నగా చేస్తున్నారని వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు. మా అమ్మ పెద్దగా చేసినాయి, మళ్ళీ మా అక్క వాటిని తీసుకొని చిన్నగా చేస్తుంది, ఎందుకంటే అందరికీ రావాలి కాబట్టి. ఓకే అండి, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయి. ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. స్వీట్ షాప్లో మనకి ఇస్తారు కదా, అలా ఉన్నాయి. బాయ్ బాయ్.